యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచి. ఈరోజు వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఒకవేళ చెప్పుకోవటానికి ఏ విధమైన ఆధిక్యత మీకు లేకపోవచ్చు, చెప్పుకోవడానికి ఏ విధమైనటువంటి సక్సెస్ అనేది ఒకవేళ మీ చరిత్రలో కనబడకపోవచ్చు. ఐ ప్రొఫెసై అండ్ ఐ రిలీజ్. ఈరోజు నేను ప్రకటిస్తున్న ఈ దేవుని వాక్యంలో అక్షరం కానీ పొల్లు కానీ తప్పిపోదు. దేవుడు ఈ సఫలతను మీకు కలుగ చేయాలి అని ఒక ఉదాహరణ ద్వారా మీకు చూపిస్తున్నా. యోసేఫ్ యొక్క యజమానుడైన పోతీఫర్ జోసెఫ్లో ఒకటి అబ్జర్వ్ చేశాడంట. యోసేఫ్లో ఒకటి ఏమిటి అబ్జర్వ్ చేశాడంటే, అతడితో నిజంగా దేవుడు ఉన్నాడని, అతడు చేసే ప్రతి పని కూడా ఏమవుతుందంట, సఫలమవుతుందని తన యజమానుడు చూసి, నా తండ్రి అయిన యెహోవా దేవుని నామములో యేసుక్రీస్తు వారి పేరిట మీ జీవితంలో ఇప్పుడు వరకు కనిపించని సఫలత ప్రజలకు ఇప్పటి నుండి కనబడునుగాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీరు కావాలి అనుకున్న వారు మరింతగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యజమానుడు చూశాడు, నాతో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు. ఈయన డబ్బా ఈయన కొట్టుకోలేదు, కానీ ఇతనిలో దేవుడున్నాడని యజమానుడు చూశాడు. యజమానుడు టెస్టిఫై చేశాడు. యజమానుడు ఎలివేట్ కూడా చేశాడు. ప్రజలు ప్రభువుని మీలో చూడాలి. ప్రజలు ప్రభువు సహాయాన్ని మీలో చూడాలి. ప్రభువు మీకు తోడుగా ఉన్నాడని, ప్రభువు మిమ్మల్ని అభివృద్ధి చేస్తున్నాడని, ప్రభువు మీలో మార్పు చేస్తున్నాడని, ప్రభువు మీ పరిస్థితులను ఆశీర్వదిస్తున్నాడని, మీరు చేసే ప్రతి దాన్ని సఫలపరుస్తున్నాడని ప్రజలు చూచి సాక్ష్యమిచ్చుదురుగాక. మీ గురించి మీరు చెప్పుకోవటం కాదు, ప్రజలు మీ గురించి, మీ సాక్ష్యాన్ని గురించి, మీ పక్షాన ఉన్న దేవుని శక్తిని గురించి ప్రజలు మీ గురించి సాక్ష్యం ఇచ్చుదురుగాక. యోసేఫు చెప్పుకున్నట్టు ఎక్కడ లేదు, కానీ యోసేఫు యజమానుడు దాన్ని స్పష్టంగా చూశాడు. తనతో ఉన్న పని వాళ్ళందరూ వాళ్ళ పనులు ఫెయిల్ అవుతున్నాయి, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి, వాళ్ళ పనులు సక్సెస్ అవ్వడం లేదు. కానీ జోసెఫ్ మాత్రం ఏది చేసినా సక్సెస్, నో ఫెయిల్యూర్. హల్లెలూయా. ఈ సంగతిని యజమానుడు ఈ రోజు నుండి ఇప్పటి వరకు ప్రజలకు మీరు ఎలా కనిపించారో, ఇప్పుడు వరకు ప్రజలకు మీరు ఎలా వినిపించారో, ఇప్పుడు వరకు మీ ఇంట్లో ఎలాంటి నష్టకరంగా మీరు ఉన్నారో, ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మీరు పనిచేస్తున్న స్థలంలో దీవెనకరంగా మిమ్మల్ని దేవుడు ఎలివేట్ చేయునుగాక. మీరు ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడ మీ స్థితిగతులను దేవుడు హెచ్చించి ప్రజలకు డిఫరెంట్గా మిమ్మల్ని చూపించునుగాక. ఈ దేవుడు తప్ప ఇలా చేసేవాడు వేరొక దేవుడు లేడు. ఎందుకంటే ఈయన మనస్సున్న దేవుడు. ఈయన చెప్పండి, ఎవరైనా ఈయన మనస్సున్న దేవుడు. నిన్ను చూసి ఏడ్చేవాడు కాదు, నిన్ను చూసి బాధపడేవాడు కాదు. ఆయన నిన్ను చూసి సంతోషించేవాడు, నీ అభివృద్ధిని చూసి సంతోషించేవాడు, నిన్ను అభివృద్ధి చేస్తూ ఆనందించేవాడు. నువ్వు దీవించబడుతుంటే ఆయన కుళ్ళుకునేవాడు కాదు. ఆయన నీతో పాటు నీ ఆనందంలో ఆయన కూడా పాలి భాగస్థుడు అవుతాడు. ఎవరికి స్తోత్రం కలుగును గాక.